బీఆర్ఎస్ పార్టీని మాజీ మంత్రి మల్లారెడ్డి మరోసారి ఇరుకున పెట్టారు. మల్కాజ్గిరి ఎంపీగా ఈటెల రాజేందర్ గెలుస్తారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ శుభకార్యంలో మల్లారెడ్డి ఈటెల ఎదురెదురు పడ్డారు. అన్నా, మల్కాజ్గిరిలో నువ్వే గెలుస్తున్నావంటూ మల్లారెడ్డి కామెంట్ చేయడంతో అక్కడున్న వారంతా షాక్ కు గురయ్యారు. అంతేకాకుండా ఈటెలను అడిగి మరీ ఫోటోలు తీయించుకున్నారు మల్లారెడ్డి. మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానంలో బీఆర్ఎస్ తరపున రాగిడి లక్ష్మీరెడ్డి పోటీ చేస్తుండగా కాంగ్రెస్ నుంచి సునీత మహేందర్ రెడ్డి బరిలో ఉన్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, మొత్తానికి మరొకసారి మాజీ మంత్రి మల్లారెడ్డి వార్తలో నిలిచారు. ఆయన సొంత పార్టీ బీఆర్ఎస్ కు కొంత నష్టం చేకూర్చేలాగా ఆయన వ్యవహారం ఉంది. నిజానికి ఈ రోజు ఒక శుభకార్యంలో బీజేపీ మల్కాజ్గిరి అభ్యర్థి ఈటెల రాజేందర్ ఎదురుపడిన సందర్భంలో ఆయన కొన్ని ఆసక్తికరంగా కొన్ని కామెంట్స్ చేశారు. ఈటెల రాజేందర్ తో మాట్లాడుతూ మల్కాజ్గిరి ఎంపీగా గెలిచేది నువ్వే అన్నా అంటూ కూడా ఈటెల రాజేందర్ ను ఆయన కౌగులించుకోవడం, ఆ తర్వాత అడిగి మరి ఆయన ఫోటో తీయించుకున్నారు. సో ఇది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనాంశంగా మారింది. మూడు రాజకీయ పార్టీలు అటు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు ఎవరికి వాళ్ళు మల్కాజ్గిరి సీట్ తో పాటు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో హోరాహోరీగా తలపడుతున్న తరుణంలో మల్కాజ్గిరి నుంచి గతంలో ఎంపీగా పనిచేసిన మల్లారెడ్డి వ్యవహారం కొంత చర్చనాంశంగా మారింది. నిజానికి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున పార్లమెంట్ ఎన్నికల మీద దృష్టి పెట్టింది. ముఖ్యమంత్రి కేసీఆర్ బస్సు యాత్రలు చేస్తుంటే కేటీఆర్ సైతం పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తూ బీఆర్ఎస్ ను కనీసం 9 నుంచి 12 స్థానాల్లో గెలిపిస్తే తాము తిరిగి మళ్ళీ రాష్ట్రాన్ని గాడిలో పెడతాము, ప్రశ్నించే గొంతుకం అవుతామంటూ కూడా వాళ్ళు పదే పదే చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో మల్కాజ్గిరి టికెట్ విషయంలో కూడా, మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం విషయంలో కూడా గతంలో కేటీఆర్ అనేక సార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఛాలెంజ్ చేశారు. మల్కాజ్గిరిలో తాను పోటీ చేస్తాను, రేవంత్ రెడ్డి కూడా తన మీద పోటీ చేయాలంటూ కూడా పదే పదే ఏదైతే కేటీఆర్ కోరిన సందర్భం అంటే మల్కాజ్గిరి మీద ఖచ్చితంగా బీఆర్ఎస్ పెట్టింది. బీఆర్ఎస్ మల్కాజ్గిరి నియోజకవర్గాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఇక్కడ రాగిడి లక్ష్మారెడ్డికి అవకాశం ఇచ్చింది. అయినప్పటికీ కూడా మల్లారెడ్డి లాంటి సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుతం ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు. ఆయన మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో మేడ్చల్ ఎమ్మెల్యేగా ఆయన కొనసాగుతున్నారు. సో మల్లారెడ్డి తన ప్రత్యర్థి పార్టీకి సంబంధించిన అభ్యర్థి గెలుస్తారంటూ స్వయంగా అందరి ముందు చెప్పడం కొంత చర్చనాంశంగా మారింది. ఇది ప్రస్తుతం టీఆర్ఎస్ వర్గాల్లో కూడా కొంత వాళ్ళకు రుచించకపోవచ్చు. ఎందుకంటే ఈ మల్కాజ్గిరి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ కు 7 స్థానాలు బీఆర్ఎస్ గెలిచింది. సికింద్రాబాద్, మల్కాజ్గిరి మీద కొంత బీఆర్ఎస్ హోప్స్ పెట్టుకుంది. ఇలాంటి సందర్భంలో మల్లారెడ్డి చేసిన కామెంట్స్ కొంత పార్టీకి నష్టం చేకూరుస్తాయంటూ కూడా రాజకీయ వర్గాలకు చర్చ జరుగుతుంది. గతంలో కూడా అంటే ఎన్నికల తర్వాత, అసెంబ్లీ ఎన్నికల తర్వాత మల్లారెడ్డి వ్యవహారం చాలా కొంత ఆయన పార్టీని వీడి కాంగ్రెస్ కు వెళ్తారంటూ కూడా పెద్ద చర్చ జరిగింది. ప్రస్తుతం సొంత పార్టీలో ఉంటూ కూడా బీఆర్ఎస్ కు నష్టం చేకూర్చే విధంగా మల్లారెడ్డి చేస్తున్న వ్యవహారం ఉందంటూ కూడా ప్రస్తుతం ఒక చర్చ అయితే నడుస్తోంది.